మంచి అనుకుని ఆ ఇంటి సంబంధానికి వెళ్ళాను. వాళ్ళ చేష్టలు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. రాణి, ఆ సాక్షెవరో, వాడి చెప్పేదేమిటో విన్న తర్వాత గాని వీళ్ల సంగతి తేల్చాను. ఇంతకాలం సాకేత్ అన్న మాటలు పట్టించుకోలేదు. ఈసారి మాత్రం నిజానిజాల నిగ్గు తేల్చాలి. నాటకాలని తేలితే స్వర్ణే కాదు, సీతారఘురాముల దరిద్రం కూడా వదిలిపోతుంది. కుర్రు కుర్రు ఏమన్నారు? మీరు అదృష్టవంతులు. అమ్మ తల్లి ఇప్పుడే పూజ మేంచులేసింది. విషయం చెప్తే తీసుకెళ్లి దొరని కలవమంది. అయితే ఇప్పుడే వెళ్దాం. అట్టాగే. ఎందుకలా చప్పుడు చేస్తున్నారు? ఇది జీవాలు నీళ్లు దాగొచ్చే సమయం. చప్పుడు చేస్తే అవి పక్కకు రావు. డ్రైవర్, మేము వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు దొరా? బాబు, నువ్వు మా గూడెంలో ఉండు. అలాగే. రండి దొరా, రండి. పద సీత. ఇది దేవర పుట్ట. ఇక్కడి నుంచే కైలాస కోనకెళ్ళాలి. దేవరు పుట్ట? అవునమ్మా. ఈ పుట్టకు దండం పెట్టుకోండి. కైలాస కోనకి ఈ పుట్టే కాపలా. శివుని నాగరాజుంటాడు ఈడ. ఈడ ఆజ్ఞ తీసుకుని వెళ్తే వెళ్ళిన పని అవుతాది. మా దొర కూడా ఈడే పూజ చేసి వెళ్ళినాడు. మీ ఆలుమగలు యథార్థంగా దండం పెట్టుకోండి. అప్పుడే నాగరాజు దయ చూపిస్తాడు, మీ కోరిక నెరవేరుస్తాడు. దండం పెట్టుకోండి తల్లే, పెట్టుకోండి. నా జీవితం 48 గంటల మీద ఆధారపడి ఉంది. రాగలిగితేనే మళ్ళీ పలకరింపు, లేకపోతే ఇదే ఆఖరి పలకరింపు అవుతుందక్క. నాగరాజా, మేము తిరిగి వెళ్ళేంత వరకు నా చెల్లెలు ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా చూడు స్వామి. పదండి దూరా, ఆకాశం మల్లన్న దగ్గరికి వెళ్దాం. అడిగి ముళ్ళుంటాయి, చూసి నడవండి. ఆ కొండ మీదే ఆకాశం మల్లన్నున్నాడు. దర్శనం చేసుకుందాం రండి. సరే వెళ్దాం పద. రా సీత.
త్వర ఆకాశ మల్లన్నకి దండం పెట్టుకుని వెళ్దాం. ఆకాశ మల్లన్న. అవును దొరా, కోన పుట్టక ముందే ఈ రాయి మీద ఆ శివన్న పుట్టినాడంట మా జాతి పెద్దలు చెప్తూ వచ్చారు. రాయితో పాటు శివన్న పెరుగుతూ ఇంతెత్తురెలిశాడు. అందుకే మేము దీన్ని కైలాస కోన అంటాం. ఆడికెళ్ళి ఆ శివయ్య చుట్టూ గూడెం దొర తప్ప ఎవరూ ప్రదక్షిణాలు చేయలేరు. ఆ మల్లన్న దీవెన ఉన్నోళ్ళకే అది సాధ్యం దొరా. అదుగో ఆ మారేడు పత్రి వడికట్టి 108 ప్రదక్షిణాలు చేసి గంగలో వదిలితే కోరిక ఏదైనా నెరవేరుతాది. మల్లన్న పాదాలు కడుగుతూ పారే ఆ ఆకాశగంగ తీర్థం తాగితే ఏ జబ్బైనా తొలగిపోతాదట. మా గూడానికి మూలికలు ఈ తీర్థమే రక్ష. మేం కూడా మల్లన్నకి ప్రదక్షిణలు చేస్తాం. అమ్మో, చాలా కట్టం దొరా. మాకా దేవుడి మీద మా మీద నమ్మకం ఉంది. సరే తల్లే, మీ ఇట్టం. కాదండి. రఘు, షూ తీసే. అలాగే సీత. రా సీత. త్వర ఆకాశ బలానికి దండం పెట్టుకోండి. మీరు అదృష్టవంతులు. మా దొర తప్ప ఇంతవరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. మీరిద్దరూ మారేడాకులతో పూజ చేసి 3 ప్రదక్షిణాలు చేయండి దొర. अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहं रुद्र
ప్రదక్షిణాలు చేయండి, జాగ్రత్తగా చేయండి. జాగ్రత్త కూడా. దొరా జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పాను కదా, జాగ్రత్తగా రండి. పద సీత. రా సీత. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. తీర్థం తీసుకోండి దొరా, తీసుకో తల్లి. వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చెలువ గంగా తుదికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం. చీకటి పడుతోంది, రేగి వెళ్దాం పదండి దొరా. చీకటి పడిందిగా, ఇప్పుడు ఎలా వెళ్ళడం? నీ దగ్గర టార్చ్ ఉందా? అట్లాంటివి ఏవి లేవు దొరా. ఇదిగో టార్చ్, ఇది వేసుకొని దారి చూస్తూ వెళ్ళొచ్చు. ఈ ఎలుక్కి మిన్నాగులు మీద దూకుతాయి. మరింత చీకట్లో ఎలా వెళ్ళడం? ఇక ఈ రాత్రికి ప్రయాణం సాగత్తల్లే. ఇదిగో టార్చ్, ఇది వేసుకొని దారి చూస్తూ వెళ్ళొచ్చు. ఈ ఎలుక్కి మిన్నాగులు మీద దూకుతాయి. మరింత చీకట్లో ఎలా వెళ్ళడం? ఇక ఈ రాత్రికి ప్రయాణం సాగత్తల్లే. ఇంకాత ముందుకెళ్తే కొంచెం దూరంలో మంచి చెట్టు ఉంటుంది, ఆడికెళ్ళి ఉందాం. పదండి దొరా, పదండి. అటు కాదు దొరా, ఇటు వెళ్దాం రండి. దొరా అదే మంచే. మీరు ఆ మంచం మీద ఉండండి. మంచి మీద ఆ, నేను కాగడా అంటించి పెడతాను, మీరు మంచెక్కి కూకోండి. నేను ఈ చెట్టు పక్కన కాగడా పెట్టుకొని పడుకుంటాను. మంట చూస్తే ఈ చుట్టుపక్కలకి ఏ జంతువు రాదు. భయపడకుండా మీరు మంచెక్కి పడుకోండి. ఎల్లండమ్మా.
ఏంటలా చూస్తున్నావు? పంచభూతాల సాక్షిగా ప్రకృతి ఒడిలో మనల్ని వనదేవత ఒకటి చేయాలని చూస్తుంది. అందుకే మనకి మన కలయికకి అన్ని అవాంతరాలు కలిగాయని ఇప్పుడు అర్థమవుతుంది. ఏ నేనిప్పుడు ప్రకృతి పురుషుణ్ణి, నువ్వు ప్రకృతి స్త్రీవి. కాస్త మాటలు ఆపుతావా? ఎందుకు? మనం వచ్చిన విషయం మర్చిపోయావా? ఏ విషయం మర్చిపోలేదు కాబట్టి ఈ విషయం గుర్తొచ్చింది. పడ్డ శ్రమ మర్చిపోతావని ఆ విషయం గుర్తు చేస్తున్నా. గుర్తు చేసింది చాలు కానీ బుద్ధిగా కళ్ళు మూసుకొని పడుకో. ఓకే, నువ్వు డిస్టర్బ్ కాకు, నేనేం డిస్టర్బ్ చేయను. పర్వాలేదు, పడుకో. ఏమైంది సీత? ఇబ్బందిగా ఉందా? మ్, సీత, నువ్వు పడుకో. పడుకో.